హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి. ఈరోజు ఈరోజు కాదు కానీ ఇది నిన్నటి బ్లాగ్ అండి. నిన్న సాయంత్రం చేశాను. ఇది చికెన్ ఫ్రై చేశానండి. నేను ఒక చికెన్ ఫ్రై చేసి చికెన్ కర్రీ వండి కూడా నేనైతే ఒక 2 నెలలు పడుతుందండి. అంటే అప్పుడు బర్డ్ ఫ్లూ అన్నారు కదా ఫ్రెండ్స్, అప్పటి నుంచి కూడా మేమైతే ఇంట్లో చికెన్ తినట్లేదండి. ఓన్లీ మటను, చేపలు, ఫ్రాన్స్ తప్ప. అయితే కొంచెం తగ్గింది, పర్లేదు అన్నారని రాత్రి మా హస్బెండ్ తీసుకొచ్చారు చికెను. దాన్ని అయితే నీట్గా నేను ఒక 3 టైమ్స్ కడుక్కొని తర్వాత మళ్ళీ దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి మళ్ళీ క్లీన్ చేసుకున్నానండి. మనం చికెన్ ఇలా క్లీన్ చేసుకుంటే కొంచెం నీట్గా అనిపిస్తుంది కాబట్టి మనం ఇలా చేసుకోవడం వల్ల బాగుంటుంది. తర్వాత నేను చిన్నపిల్లలు కదండి, మనమైతే పర్లేదు అని వాళ్ళ కోసం అయితే నేను చికెన్ని ఉడకబెట్టి ఫ్రై చేద్దామని దీన్నైతే నేను మళ్ళీ కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా బాయిల్ చేశానండి. బాయిల్ చేసిన తర్వాత చికెన్ అయితే ఇలా అయ్యిందండి. కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దానికి దీనికి, కానీ నేనైతే ఇలాగే చేశానండి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా మనం అనేసి. ఇది కూడా టేస్ట్ బాగానే ఉందండి. కాకపోతే దానంతా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్ అయితే. చాలా బాగా వచ్చిందండి. దీంట్లో ఒక ఉల్లిపాయని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసాను. అది కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం బాగా ఫ్రై చేసుకున్నామండి. ఒక ఉల్లిపాయ ఫ్రై కదండి, ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. మీరు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే మీరు స్కిప్ చేసేయండి. మామూలుగా చికెన్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత నేను బాయిల్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, దాన్ని కూడా నేను దీంట్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇది కొంచెం సేపు మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో కాకుండా. మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న మాంసం కాబట్టి మనకి కొంచెం గట్టిగా అనిపిస్తుంది, కానీ బాగానే కొంచెం మెత్తగానే ఉంది. దీంట్లో నేను టేస్ట్ సరిపడా కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, కొంచెం సాల్ట్, పసుపు అన్నీ వేసేసానండి. ఎందుకంటే మనం ముందే వేసేసుకుంటే చికెన్కి బాగా కలుస్తుంది కాబట్టి నేను ముందే వేసేసుకున్నానండి. ఇప్పుడు చికెన్కి అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకుందామండి. మనం కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి. ఫ్రై అయితే అయిపోయి వచ్చింది ఫ్రెండ్స్, చూసారండి. కింద అయితే అడిగట్టకుండా మనం తిప్పుకుంటూ ఉండాలండి. సిమ్లో పెట్టినా సరే కింద అడిగట్టేస్తుంది కాబట్టి మనం కొంచెం కలుపుకుంటూ ఉంటే మనకి బాగుంటుందండి. ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఫైనలీ. చాలా బాగా వచ్చిందండి. దీంట్లోకి పప్పుచారు కానీ, టమాటా రసం కానీ చాలా బాగుంటుందండి. నేనైతే చికెన్ ఫ్రై ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇలా చేయటం. నేనైతే మామూలుగానే చేసేస్తాను, కానీ ఈసారి ఇది ఉడకబెట్టి ఇలా చేశాను. నేను చేసిన ఫ్రై అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.